హలో ఫ్రెండ్స్, ఈ వెరైటీ వచ్చేసి మనకి కాలాపత్తి సపోటా. ఇది ఫ్లవరింగ్ అయితే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఇదిగోండి ఫ్రెండ్స్. ఫ్లవరింగ్ అయితే ఎలా ఉంటుంది మనకి ఏంటంటే తక్కువ హైట్లో కూడా కాస్తుంది ఫ్రెండ్స్. ఇది కుండీలో కూడా పెంచుకోవచ్చు. వెరైటీ వచ్చేసి కాలాపత్తి సపోటా. మీకు కాయలు కూడా ఎలా ఉంటాయో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్, ఎలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా పెద్ద సైజు వస్తుంది కాలాపత్తి సపోటా. టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది మనకి తక్కువ హైట్లో కాస్తుంది. మనం కుండీలో కూడా పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది టెర్రస్ మీద. ఇవ్వండి ఫ్రెండ్స్, ఈ సైజు వస్తుంది. ఇలాగా ఇంకా పెద్ద సైజు వస్తుంది. మనకి ఏంటంటే వాటర్ తక్కువ ఇచ్చుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్. ఇది వాటర్ ఇచ్చేటప్పుడు ఏంటంటే ఇచ్చినప్పుడు ఫుల్గా ఇచ్చేయాలి ఫ్రెండ్స్. మళ్ళీ 2 days వాటర్ ఆపేయాలి. అలా చేసినట్లయితే మనకి ప్లాంట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎక్కువ వాటర్ ఇచ్చేస్తే ఏమవుద్దంటే వాటర్ డ్రైన్ అవ్వక ఆ కుండీలో వాటర్ ఎక్కువైపోయి మనకి వేరు జబ్బులు అనేది వస్తుంది ఫ్రెండ్స్. కొంతమంది ఏం చేస్తారంటే ఈ పళ్ళ వెరైటీలు వాటర్ బకెట్లో అలా వేస్తారు ఫ్రెండ్స్. పళ్ళ వెరైటీలు ఎప్పుడు వేయకూడదు ఫ్రెండ్స్. అలాగా మనకేంటంటే కుండీ ఉంటుంది ఫ్రెండ్స్. 1 year ప్లాంట్స్కి ఓ సైజు, 2 year ప్లాంట్స్కి ఓ సైజు, అలా మనకు కుండీలు ఉంటాయి ఫ్రెండ్స్. అలా కుండీలో వేసుకుంటే మనకు బాగా కాస్తుంది. ఫ్రూట్ వెరైటీస్ ఏది పెరుగు బకెట్లో, పెయింట్ బకెట్లో అలాంటి వాటిలో వేయకూడదు ఫ్రెండ్స్. అలా వేసినట్లయితే మనకి ఏం కాయవు, గ్రోత్ రాదు. వచ్చేసి 3 years ప్లాంట్స్ ఇవి. ఈవెన్ ఫ్రెండ్స్ ఇప్పటి నుంచే ఫ్లవరింగ్, ఫ్రూటింగ్ అనేది వస్తుంది. మీకు టెర్రస్ మీద కూడా కాస్తుంది ఫ్రెండ్స్. బాగా కాస్తుంది. మంచి వెరైటీ ఫ్రెండ్స్. ఇది ఈ వెరైటీ వచ్చేసి కాలాపత్తి సపోటా. ఇదిగోండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్లాంట్ తీసుకునే ముందు మనం ఏంటంటే గ్రాఫ్టెడ్ చూసుకోవాలి. గ్రాఫ్టెడ్ చూసుకున్నట్లయితే మనకి రకం మంచిది వస్తుంది. కొంతమంది ఏంటంటే గ్రాఫ్టెడ్కి సీడ్లింగ్కి వేరియేషన్ తెలియదు ఫ్రెండ్స్. అలా ఏంటంటే మీరు గ్రాఫ్టింగ్ ప్లేస్ ఎప్పుడు చూసుకుని మంచి మొక్కలు తీసుకోవాలి ఫ్రెండ్స్. మీరు దయచేసి ఎవరు పెయింట్ బకెట్లో, పెరుగు బకెట్లో వాటిలో వేయవద్దు ఫ్రెండ్స్. మంచి కుండీలో వేసుకోండి ఫ్రెండ్స్. బాగా కాస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. హర్ష గార్డెన్స్.